ప్రత్యేకించి ఉదాహరణకి నేను మొన్న అరకు మన ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తే నేను చెప్పులు వేసుకొని నడుస్తున్నాను. ఆ వర్షంలో కూరుకుపోయి చెప్పులు రావట్లే బయటికి, ఇరుక్కుపోయి మళ్ళీ ఇంకా చెప్పులు వదిలేయాల్సి వచ్చింది. వదిలిచి నడుస్తున్నప్పుడు ఒకవైపు సరైనగా లేవు. అంటే మీరు చూడాలంటే మామూలుగా మనం నడవడానికి ఇబ్బంది పడుతుంది. మీకు తెలుసు కదా అలాంటి శుభ్రత అంటే నేను ఉద్దేశం అంటే బహిర్భూమికి కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. అంటే వాటన్నిటి మధ్యలో ఈ అనుభవం నాయకుడికి చాలా అవసరం ఉంది. ఒక లీడ్ చేసే వ్యక్తికి చాలా చాలా అవసరం అనిపించింది. ఇప్పుడు నా దగ్గరికి కూడా someone wants to come and say I want to be a leader అంటే ఇప్పుడు నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? నేను నడిచి చూపిస్తాను ధైర్యం వస్తుంది. అసలు యూ గో, మీరు వెళ్ళి కూడా రోడ్డు మీద తిరగడం చెప్పాలి. సో నాకు అందుకని ఇవన్నీ ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగింది, క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని కొన్నిసార్లు మన కలెక్టర్స్ మీటింగ్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు చెప్పిన ఇవన్నీ నాకేమని కల్పించినాయి. నాకేం కనిపించిందంటే నా పేషీతోటి వెళ్ళి ఒక జిల్లాలో కూర్చోవడం చాలా అవసరం అనిపించింది. అంటే ఒకసారి ఏమనిపిస్తుంటే అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన ఎలా మన ఊరిలో విజయనగరం, మన ఏజెన్సీ ప్రాంతంలో విజయనగరం దగ్గర ఆపారు కొంతమంది యువత. అదన్నా మా రోడ్లో క్వాలిటీ లేదు, స్థానికంగా ఉండే సర్పంచ్లు కానీ వీళ్ళు కానీ సరిగ్గా క్వాలిటీ రోడ్స్ వేయట్లేదు, నువ్వు ఒకసారి వచ్చి చూడు. నేను ప్రతిసారి రోడ్డు మీద ఏదో పని మీద అంత తిరగడం కాకుండా అక్కడ స్టేషన్ అయ్యి అక్కడ ఒక బస్ చేసి ఒక మేక్షిఫ్ట్ క్యాంప్ ఆఫీస్తో పెట్టుకొని అక్కడ కనుకుంటే ప్రజలకి సమస్యలు మనం అర్థం చేసుకునే విధానం వేరుంటుంది. రెండు పరిష్కారం వెతకగలం. ఒకసారి అధికారులు కూడా కొంత మోటివేషన్ ఉంటుంది, వాళ్ళకు కూడా మనం ఇంత దూరం వచ్చామంటే వాళ్ళు కూడా మోటివేషన్ తోటి కొంచెం ఎక్కువ పని చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే వీ కెన్ మేక్ అఫీషియల్స్ మోర్ అకౌంటబుల్. దట్ ఈస్ వన్ రీజన్.